100 యోజనముల సముద్రం ఎదురుగుండా కనపడుతోంది. వానరులందరూ ఉత్తర తీరంలో కూర్చున్నారు. వెళ్ళే మార్గం కనపట్టలేదు. 100 యోజనముల సముద్రాన్ని ఎవరు దాటతారని అడిగితే ఎవరి మానాన వారే, కొంత దూరం వెళ్ళగలనన్నవారే కానీ పూర్తిగా దాటుతానన్న వాళ్ళు లేరు. ఒకవేళ అంగదుడి లాంటి వాడు దాటినా నేను మళ్ళీ తిరిగి వస్తానని ధైర్యంగా చెప్పలేదు. అటువంటప్పుడు ఎవరు 100 యోజనముల దూరాన్ని దాటగలరని బాధపడి కూర్చుంటే, ఇన్ని వానరములలో ఒక్క వానరము కూడా దాటలేకపోతున్నానంటుంటే స్వామి హనుమ ఒక్కరే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆ సముద్రపు ఒడ్డున ఇసుకలో కూర్చుని ఉన్నారు. అక్కడికి వెళ్ళినవాడు జాంబవంతుడు. జాంబవంతుడు అంటే సామాన్యుడు కాడు, వానరులలో మహావృద్ధుడు. బ్రహ్మగారు ఆవలిస్తే బ్రహ్మాంశ సంభూతుడై వచ్చినవాడు. అందుకే వానరులలో ఒక పెద్దరికం ఉన్నవాడు. అటువంటి జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నారు. నాయనా హనుమ, నువ్వు కూడా ఇలా కూర్చుంటే ఏమనుకోవాలి? దేవలోకంలో ఉండేటటువంటి అప్సర స్త్రీలలో శ్రేష్ఠురాలైనటువంటి పుంజికస్థల ఒక శాపం కారణంగా ఈ భూలోకంలో వానర స్త్రీగా పుట్టింది. అంజనాదేవి అన్న పేరుతో పుట్టి నీ తండ్రి అయినటువంటి కేసరికి భార్య అయింది. ఆమె ఎందు వాయుదేవుడికి ఔరసపుత్రుడివై నువ్వు జన్మించావు. నీకు అపారమైనటువంటి బలపరాక్రమాలు ఉన్నాయి. ఎంతటి బలపరాక్రమములు కలిగిన వాడివి అంటే, నువ్వు తలుచుకుంటే ఈ లోకంలో అపారమైనటువంటి వేగము కలిగినటువంటి వారు ఇద్దరే ఉన్నారు. ఒకడు వాయుదేవుడు, రెండవ వాడు గరుత్మంతుడు. వాయుదేవుడు గరుత్మంతుడు ఎంత వేగము కలిగిన వారో అంతకన్నా వేగంగా వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడవై కూడా నువ్వు ఏమీ చేతకాని వాడిలా ఇలా కూర్చుంటే వానరజాతి పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి? సీతమ్మ జాడ కనిపెట్టగలిగినటువంటి వాడివెవరు? ఒకానొక నాడు నువ్వు అంజనాదేవి గర్భము నుండి భూమి మీద పడుతూనే పైన ప్రకాశిస్తున్నటువంటి అరుణారుణ వర్ణంలో ఉన్నటువంటి సూర్యబింబాన్ని చూసి తినే ఫలము అని భ్రమించి పుట్టినటువంటి పసిపిల్లవాడివి ఆకాశ మార్గంలో వెడుతుంటే బాలసూర్యుడికి ఎదురుగుండా బాలసూర్యుడు వెడుతున్నాడా అన్నట్టుగా నువ్వు వెడుతున్నప్పుడు నీ యొక్క తేజస్సును చూసి రాహుకేతువులు భయపడితే, రాహువు యొక్క ప్రార్థన విని ఇంద్రుడు బయలుదేరి వచ్చి వజ్రాన్ని ప్రయోగిస్తే ఆ వజ్రపు దెబ్బ చేత నీ ఎడమ దవడ సొట్టబడి పర్వత శిఖరానికి ఒరుసుకుని కింద పడిపోతే నీ తండ్రి వాయుదేవుడు ఆగ్రహించి నిన్ను చేతులలో పట్టుకుని నిలబడితే బ్రహ్మదేవుడు దేవతా సమూహములతో కలిసి ఆ గుహ దగ్గరికి వచ్చి, దేవతలందరూ లోకపాలకులు నీకు అపారమైనటువంటి వరములు ఇచ్చారు. బాల్యంలో నీకు అంత బలం ఉంటే మునుల యొక్క కార్యాల్ని పాడు చేస్తున్నావని మునుల యొక్క శాపకార చేత నీ యొక్క బలము నీకు తెలిసి రాలేదు. కానీ నీతో సమానమైనటువంటి బలము కలిగిన వాడు లోకంలో లేడు. ఒకానొకప్పుడు నేను కూడా అపారమైనటువంటి బలము కలిగిన వాడనే. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఒకానొక నాడు ఆయన వామనమూర్తిగా వచ్చి 3 అడుగుల చేత భూమిని ఆకాశాన్ని కొలవడానికి పెరిగిపోతే, ఇంత సంవర్ధి అన్నట్టుగా పెరిగిపోతే ఆయనకి 21 మార్లు ప్రదక్షిణ చేసిన వాడను. క్షీరసాగర మథనం జరిగినప్పుడు యావత్ భూమండలంలో ఉన్నటువంటి ఓషధులను తీసుకొచ్చి పాలసముద్రములో వేసిన వాడను. కానీ ఇవాళ ఓపిక లేదు, నేను సముద్రాన్ని దాటలేను. దాటగలిగిన శక్తి ఉండి కూడా నువ్వు ఇలా కూర్చుంటే ఎవరు కాపాడతారు? దానికి చెప్పట్లేదు, పరమ సత్యాన్ని చెప్పాడు జాంబవంతుడు ఆ రోజున. ఓ